రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతెలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. మీకైతే ముందు ఈ మందులు చూపిస్తాను. మరి మనం చూసినట్లయితే ఒకటి బేర్ కంపెనీలో మూమెంటో ఓడి అండి. ఈ మూమెంటో ఓడితో పాటు మరొకటి మూమెంటో ఎనర్జీ అండి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, వీటిలో ఉన్నటువంటి టెక్నికల్ అయిన మందులు ఏంటి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వీటితో పాటు ఎక్కువగా వీటి కాంబినేషన్లో మనం జంపుని ఎందుకు వాడిస్తుంటాం, ఈ జంపు కాకుండా ఇంకేమైనా కాంబినేషన్ వాడుకోవాలా, జంపే కాంబినేషన్ వాడుకోవాలా అనే దాని గురించి తెలుసుకుందాం. వీటితో పాటు మరొకటి మనకు బేర్ కంపెనీలోనే చూసినట్లయితే సోలమాన్ ఒబెరాన్ అండి. ఈ సోలమాన్ ఒబెరాన్ కూడా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎందుకు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ మూమెంటో ఓడి ఎనర్జీ మధ్య తేడా ఏంటి, వాటిలో జంప్ ఎందుకు కాంబినేషన్ కలిపి వాడుకోవాలి, ఈ సోలమాన్ ఒబెరాన్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తాం కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియో మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా చూసినట్లయితే ఈరోజు డేట్ చూసినట్లయితే నవంబర్ 13వ తారీఖు అండి. ఈ నవంబర్ నెలలో ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే మిరప పంట పండిస్తున్నారో ప్రతి ఒక్క రైతు కూడా నవంబర్ నెలలో చాలా కీలకమైందండి. ఎందుకంటే మనకు ఈ టైంలో మనకు పూత బాగా వస్తుంది, క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ టైంలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వివిధ రకాల రోగాలు అంటే ఎక్కువ కొమ్మకులు లాంటివి, కొమ్మెండు లాంటివి, కాయమచ్చ లాంటివి వస్తుంటాయి. వాటితో పాటు ఈ పూతలో నలితో పాటు ఎక్కువగా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి సమస్య చూసినట్లయితే తామర పురుగు సమస్య అండి. ట్రిప్స్ అంటాం కదా, తామర పురుగు కూడా రైతులను ఎక్కువ ఈ నవంబర్ మాసంలోనే ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రిప్స్ను కంట్రోల్ చేసుకోవడానికి మార్కెట్లో చాలా కంపెనీలు రకరకాల పేరుతో అందుబాటులో ఉన్నాయి. అందులో మేజర్గా ఎలాంటి టెక్నికల్స్ అనేది మనకు 100% కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు ఈ మూమెంటో ఓడి అండి. మూమెంటో ఓడి అనేది మనకు దీనిలో టెక్నికల్ చూసినట్లయితే దీనిలో మనకు స్పైరో టెట్రామెట్ అండ్ టెక్నికల్ వచ్చేసి 15.37% అనేది ఇది ఓడి రూపంలో ఉంటుందండి. ఇది మనకు రెండు రకాలుగా పనిచేస్తుందండి. 2 వే సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. అంటే మనకు నేరుగా మందు వాడేటప్పుడు పురుగు మీద పడినా కూడా పురుగు చనిపోతుంది, లేదా మందు వాడేటప్పుడు మొక్క పైన ఏదో ఒక చోట పడినా కూడా మొక్క మొత్తం మనకు పాయిజన్ అవుతుందండి. మనకు ఇది అనేది 2 వేగా ఎందుకు పనిచేస్తుంది అంటే మొక్కల పైన మనం వాడేటప్పుడు కొన్ని మొక్కల పైన మందు పడకపోయినా కూడా ఎంతో కొంత ఏదో ఒక పక్క మొక్క పైన పడ్డా కూడా మొక్క మొత్తం పాయిజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి మీకు ఈ కీటకాలు అంటే మనకు తామర పురుగు కానీ ఎర్నల్ని కానీ నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మూమెంటో ఓడి అని. మనకు మేజర్గా తామర పురుగుతో పాటు బ్లాక్ స్ట్రిప్తో పాటు ఎర్నల్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మూమెంటో ఓడి అనేది ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. దీంట్లో మన టెక్నికల్ అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. అంటే మనకు నల్లి మీద కంపల్సరీ కంట్రోల్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. అంటే మనకు 100 లీటర్ల నీటికి ఒక ఎకరానికి వచ్చేసి మీరు వాడేటటువంటి వాటర్ను బట్టి ఉంటుంది. ఎకరానికి వచ్చేసి కంపెనీ రికమెండ్ అయితే మనకు 250 ml. దీనిలో కూడా మనకు మేజర్గా వచ్చేసి బేరు వాళ్ళదే జంప్ అండి. ఈ జంప్ వచ్చేసి మనకు పిప్రల్ టెక్నికల్. ఇది కూడా మనకు సమర్థవంతంగా తామర పురుగును నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు మనకు పూతల నల్లి నివారించుకోవడానికి కూడా దీన్ని వాడుతుంటారండి. ఇది కూడా మనకు చక్కటి కాంబినేషన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి వచ్చేసి 40 గ్రాములు దీన్ని వాడుకోవాలి. ఇది వచ్చేసి మనకు 250 ml వాడుకోవాలండి. ఈ కాంబినేషన్లో వాడడం వల్ల అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాంతోపాటు ఈ పూతలని నివారించుకోవచ్చు, ఎర్నల్ని కూడా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరొకటి చూసినట్లయితే మూమెంటో ఎనర్జీ అండి. ఈ ఎనర్జీకి ఓడికి తేడా చూసినట్లయితే దీనిలో మనకు 2 టెక్నికల్స్ వస్తాయి. ఒకటి మనకు స్పైరో టెట్రామెట్ టెక్నికల్తో పాటు ఇమిడాక్లోప్రిడ్ అండి. అంటే మనకు కాంబిడా టెక్నికల్ ఉంటాయి కదా, ఆ టెక్నికల్ ఇందులో అడ్వాన్స్గా రావడం అయితే జరిగింది. రెండు కూడా మనకు సమాన నిష్పత్తిలో ఉంటాయండి. మనకు స్పైరో టెట్రామెట్ అనేది మనకు 11.01% రూపంలో ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ కూడా దీనిలో మనకు 11.0.1 SC రూపంలో ఉంటుందండి. అంటే మనకు ఇది కూడా సమాన నిష్పత్తిలో తామర పురుగుతో పాటు తెల్లదోమను అదేవిధంగా ఎర్రనల్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అడ్వాన్స్కి ఏంటంటే మనకు కొంచెం ఎర్రనల్లి పేను బంకను నివారించుకోవడానికి, దాంతోపాటు తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మనకు ఇమిడాక్లోప్రిడ్ ఉంటుంది. కాబట్టి ఇది మనకు 3 రకాలుగా అంటే తామర పురుగుతో పాటు తెల్లదోమతో పాటు పేను బంకుతో పాటు ఎర్రనల్ని కూడా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇది మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఇది కూడా మనకి ఎకరానికి చూసినట్లయితే 250 ml అంటే మనకు 100 లీటర్ల నీటికి 250 ml ఈ మూమెంట్ ఎనర్జీ అనేది వాడుకోవాలి. దీంతో పాటు దీని కాంబినేషన్లో కూడా మనం ఎక్కువగా జంప్ అనేది వాడుతుంటామండి. జంపును వాడడం వల్ల మనకు పూతలతో పాటు మనకు తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది వచ్చేసి మనకు 40 గ్రాములు, ఇది మనకు 250 ml వాడుకోవాలండి. ఇది మనకు మీకు ఏది అందుబాటులో తీసుకోండి. మూమెంటో ఎనర్జీ అందుబాటులో ఉంటే ఎనర్జీ తీసుకోండి. లేదు నాకు తెల్లదోమ కూడా బాగుంది అనుకుంటే, మెయిన్గానైతే తెల్లదోమ ఉంటేనే మూమెంటో ఎనర్జీ కలుపుకోండి. తెల్లదోమ లేనట్లయితే మూమెంటో ఓడి మరియు జంప్ అండి. తెల్లదోమ ఉంటే ఈ కాంబినేషన్ ఈ విధంగా కలుపుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరొకటి ఈ సోలమాన్ ఓబెరాన్ ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకు ఈ సోలమాన్లో 2 టెక్నికల్స్ ఉంటాయి. కాబట్టి పురుగుతో పాటు తెల్లదోమను అదేవిధంగా ఎర్రల్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకు ఈ తెల్లదోమ ఎందుకంటే మనకు ఇమ్డాక్లోప్రిడ్ టెక్నికల్ దీనిలో కూడా ఉంటుంది. కాబట్టి తెల్లదోమతో పాటు పేనుబంకతో పాటు ఈ నారపురుగు సన్నపురుగు అంటాం కదా, దాన్ని నివారించుకోవడంతో పాటు మొక్క మెద్దన నీట్గా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కాంబినేషన్ మనకు స్పైరోమెస్టిన్ టెక్నికల్ సంబంధించింది ఒబెరాన్ అండి. ఒబెరాన్ సోలమాన్ కాంబినేషన్ వాడడం వల్ల ఏంటంటే మనకు ఎర్రనల్లితో పాటు తెల్లదోమను, పేనుబంకను, తామరపురుగుతో పాటు పంట నాశించినటువంటి వివిధ రకాల కీటకాలను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే కాంబినేషన్ గా చెప్పుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు మెయిన్ గా వచ్చేసి క్రాప్ స్టేజింగ్ టైంలో ఎక్కువ వాడుతుంటాం. ఈ టైంలో మనకు అన్ని రకాల కీటకాలు మొక్కల పైన ఆశిస్తాయి. కాబట్టి ఈ సోలమాన్ ఓబెరాన్ ఎక్కువ మనకు క్రాప్ టైంలో అంటే నవంబర్ టైంలో కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా వాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా మనం చూసినట్లయితే 100 లీటర్ల నీటికి మనకు సోలమాన్ చూసినట్లయితే 250 ml వాడుకోవాలి. అదేవిధంగా ఒబెరాన్ చూసినట్లయితే 100 లీటర్ల నీటికి చూసినట్లయితే మనం 200 ml వాడుకోవాలండి. ఇది మెయిన్గా ఎర్రనల్లి తామర పురుగుతో పాటు క్రాస్ స్టేజింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ప్రతి ఒక్క రైతు కూడా వాడతాడండి. కాబట్టి ఈ కాంబినేషన్లో వాడుకోండి. లేదు నాకు ఈ సోలమాన్ అవసరం లేదనుకుంటే దీని కాంబినేషన్లో మీరు జంపు కూడా వాడుకోవచ్చు అండి. సోలమాన్ జంపు కూడా కాంబినేషన్లో వాడుకోవచ్చు. చాలా మంది రైతులు ఈ కాంబినేషన్ కూడా వాడుతున్నారు. లేదనుకుంటే పురుగు సమస్య బాగుంది అనుకోండి, ఒకవేళ ఈ పురుగు సమస్య బాగుంటే కంపల్సరీ మీరు ఈ మూమెంటో ఓడితో పాటు వయోగో అండి ఈ కాంబినేషన్లో వాడినా కూడా ఈ దోమతో పాటు మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి కాయ తొలుచు పురుగు కానీ, కాండం తొలుచు పురుగు కానీ, ఆకు తినేటువంటి పురుగు కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వయోగో వచ్చేసి ఒక ఎకరానికి చూసినట్లయితే 100 ml వాడుకోవాలి. ఇది కూడా మనకు సేమ్ అదేనండి, 100 లీటర్ల నీటికి 250 ml. ఈ కాంబినేషన్లో వాడినా కూడా మీకు పురుగుతో పాటు ముడతను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోలో మీకు చూపించిన ప్రతి ఒక్కటి కూడా ఈ టైంలో ప్రతి ఒక్క రైతు కూడా వాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరగా ఒక 2 రోజులు వాడుకోండి. మీకు ఏది అందుబాటులో తీసుకోండి. మూమెంట్ ఎనర్జీ ఉంటే మూమెంట్ ఎనర్జీ తీసుకోండి, మూమెంట్ ఓడి ఉంటే ఓడి తీసుకోండి. వాటి కాంబినేషన్ మాత్రం కంపల్సరీ జంప్ కాంబినేషన్ వాడడం వల్ల మొక్క మెద్దన నీట్గా వస్తుంది. దాంతోపాటు ఉన్నటువంటి సమస్యను నివారించుకోవచ్చు. తామర పురుగును మాత్రం 100% నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తామర పురుగు మీద సమర్థంగా పనిచేసే టెక్నికల్ చూసినట్లయితే మనం చూసినట్లయితే థైరోటెట్రామెట్ టెక్నికల్ వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బేర్ కంపెనీలో మనకు మూమెంట్ ఓడి, మూమెంట్ ఎనర్జీ ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవాలి. వాడుకుంటేనే ఉన్నటువంటి సమస్యను నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ మీకు దొరుకుతుందండి. మనకు బేర్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. ఈ ఓడి కానీ ఎనర్జీ కానీ వీటి కాంబినేషన్లో మాత్రం జంపే కాంబినేషన్ బాగుంటుంది. కాబట్టి మొక్క మెద్దన నీట్గా వస్తుంది. కాబట్టి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మనకు ఈ క్రాప్ సెట్టింగ్ టైంలో ఇంకొకటి చూసినట్లయితే పూతనల్లి అండి. ఈ పూతనల్లికి ఆల్రెడీ నేను వీడియో చెప్పాను. నల్లి సమస్య మందులు చాలా ఉన్నాయి. వాటిలో మీరు వచ్చేసి ఎక్కువగా ఈ న్యూట్రిల్స్ కలుపుకునే ప్రయత్నం చేయండి. కలపడం వల్ల వచ్చిన ప్రతి ఒక్క పూత కూడా రాలకుండా పిందెగా మారడానికి చాలా బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నల్లి సమస్య మందులు మీకు ఏ కంపెనీ అయినా పర్లేదు, అందుబాటులో ఉన్నది ఏదైనా తీసుకొని నేను కాంబినేషన్లో ఫార్ములా 4, ఫార్ములా 6 లాంటి న్యూట్రిల్స్ కలిపి వాడడం వల్ల ఉన్నటువంటి ప్రతి ఒక్క పూతను కూడా పిందెగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాడుకోండి. ఎవరైనా రైతులు చూడకపోతే వీడియోని మీకు ఈ స్క్రీన్ పైన ఐకాన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చూడండి. అది కూడా ఇప్పుడైతే మెయిన్గా వచ్చేసి నవంబర్ నెలలో మనకు ఈ క్రాపింగ్ టైంలో ఎక్కువగా ఈ పూతలతో పాటు తామరపురు సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి తామరపురు నివారించుకోవడానికి మనకు మార్కెట్లో ఉన్న మందులు ఎక్కువ చూసినట్లయితే మూమెంటో టెక్నికల్స్ బాగుంటాయి. కాబట్టి మీకు స్పైరోటెట్రామెట్ టెక్నికల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మందుని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరికైనా రైతులకు మీకు వాడుకోవాలనుకుంటే నేను చెప్పినటువంటి కాంబినేషన్లో వాడే ప్రయత్నం చేయండి. వాడడం వల్ల మీ యొక్క మిరపలో ఉన్నటువంటి సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా మంది రైతులు వీడియోల కింద మీ యొక్క ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వని అడుగుతున్నారండి. నా ఫోన్ నెంబర్ కాదండి, మన చాలా సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ కాండి. మీరు అందులో కూడా కామెంట్ పెట్టినట్లయితే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.